ఒక ముఖ్యమంత్రి పైనే దాడి జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా గాని, తన పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అయినా గాని ఇద్దరు బరాబర్ సమానమే మాట. ఎందుకంటే ఆ పార్టీని ఇద్దరి చేతుల మీద నడిపిస్తా ఉన్నారు. అటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద చెప్పులతోటి, కాళ్ళతోటి ఉమ్ములు వేస్తూ పచ్చి బూతులు తిట్టు కొట్టారన్నమాట. ఎంత దారుణంగా కొట్టారంటే ఆ వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. చాలా దారుణం. సో, అదంతా ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఏంటి ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతా ఉన్నాయి? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నడి రోడ్డు మీద కొట్టడం ఏంటి మన ఇండియాలోని? అనే విషయాలు ప్రతిదీ మీకు చెప్తాను. ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అది ఎక్కడో కాదండి. మన పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ గారి మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అభిషేక్ బెనర్జీ. అభిషేక్ బెనర్జీని నడి రోడ్డు మీద ప్రజలు కొట్టారన్నమాట. అది కూడా ఎలా కొట్టారంటే ఉమ్ములు వేస్తూ, కాలుతో తంతూ, కోడిగుడ్లు విసురుతూ, పచ్చి బూతులు తిడుతూ కొట్టారన్నమాట. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఎందుకు ప్రజలు అతన్ని కొట్టారు? ఎందుకంటే టీఎంసీ 15 సంవత్సరాలు అంటే మమతా బెనర్జీ 15 సంవత్సరాలు పరిపాలించింది ఆ రాష్ట్రాన్ని. 15 సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్రంలోని మమతా బెనర్జీ మేనల్లుడు అంటే ఇంక మమతా బెనర్జీయే మాట. ఇద్దరు కూడా బరాబర్‌గా ఆ పార్టీ నడిపిస్తా ఉన్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఒకళ్ళు చనిపోతే గనక ఆవిడ ప్లేస్‌లోని ఈ అభిషేక్ బెనర్జీయే ముఖ్యమంత్రి ప్లేస్‌లో పోటీ చేస్తాడు. అంటే అంత పవర్‌ఫుల్ ఉన్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని కొట్టారంటే మొత్తం దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. దాని వెనకాల చాలా పెద్ద కారణం ఉంది. అసలు ఆ కారణం ఏంటి అనే విషయాలు ప్రతిది కూడా పిన్ టు పిన్ పాయింట్ బై ప్రతి విషయం చెప్తాను. ఈ రోజుల్లోని పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా మారిపోతాయనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తా ఉంటానన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అనుకుంటారేమో, ముఖ్యమంత్రి అంటే చాలా పెద్ద స్థాయి అని చెప్పేసి అప్పట్లో బాగా అనుకునేవారు. ఎమ్మెల్యే దగ్గర ఇంకా ముఖ్యమంత్రి ఎందుకు ఎమ్మెల్యే దగ్గరికి గాని, జడ్పీటీసీ దగ్గరికి గాని ఎళ్ళాలి గాని భయపడేవారుమాట. అంటే గ్రామ సర్పంచ్ అయినా కూడా భయపడిపోయారు. అలా ఉండేవారుమాట. కానీ ఈ రోజుల్లో అటువంటి పరిస్థితి లేదు. లాస్ట్‌కి ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా అటాక్ చేస్తున్నారంటే, ఈ నేటి సమాజంలోని ప్రజలు ఏ విధంగా మార్పు చెందారో మీరు ఒకసారి చూడండి. అసలు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్‌లోని ఈ టీఎంసీ ఓడిపోయి బీజేపీ గెలిచిందో, ఎప్పుడైతే మే 4 తారీఖున రిజల్ట్ వచ్చింది కదా! మే 4 తారీఖు రిజల్ట్ వచ్చినప్పుడు, ఆ రోజు నుంచే మాట చాలా హింసకాండ మొదలైంది. ఎందుకంటే 15 సంవత్సరాలు పట్టి పీడించి పశ్చిమ బెంగాల్ యొక్క ప్రజల్ని హింసిస్తూ వచ్చినటువంటి మమతా బెనర్జీ పార్టీలో కొంతమంది కార్యకర్తలు, నేతల వల్ల ప్రజలు విసిగిపోయారుమాట. అలా ఎప్పుడైతే ఇలా విసిగిపోతూ వచ్చారో, ఎప్పుడైతే బీజేపీ మే 4 తారీఖున గెలిచిందో, ఆ రోజు నుంచి అయితే ఎవరైతే వీళ్ళని బాగా హింసించారో, ఎవరైతే కార్యకర్తలు, నేతలు వాళ్ళ మీద దాడులు చేయడం మొదలెట్టారు. ఆ రోజు నుంచే ఇప్పటి వరకు కూడా దాడులు చేయడం మొదలుపెట్టారన్నమాట ప్రజలు. ప్రజలు ఇసిగిపోయారు కాబట్టి. సో, అటువంటి క్రమంలోనే నిన్న ఈవినింగ్ ఏం జరిగిందంటే, ఈ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వాళ్ళందరూ కూడా పరామర్శిద్దామని చెప్పేసి కోల్‌కతా జిల్లా పక్కనే ఏదైతే సిటీ ఉందో దాని పక్కనే 24 పరగణ అని చెప్పేసి ఒక డిస్ట్రిక్ట్ ఉందన్నమాట. ఆ డిస్ట్రిక్ట్‌కెళ్ళాడు. ఈ 24 పరగణ అనే డిస్ట్రిక్ట్‌కి వెళ్లి వాళ్ళందరూ కూడా పరామర్శిస్తా ఉన్నాడు. సో, ఒకేసారి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను మూకుమ్మడితో దాడి చేశారన్నమాట. "నువ్వు దొంగవి, నువ్వు చోరువి, నువ్వు మొత్తం మా రాష్ట్రాన్ని దోచుకు తిన్నావు. నువ్వును నీ మేనత్త" అని చెప్పేసి విపరీతంగా అయితే బూతులు తిడుతూ, విపరీతంగా కోడిగుడ్లు విసురుతూ, కాళ్ళతో తన్నుతూ, ఎవరు ఇష్టం వచ్చినట్టు గుద్దుతూ, నిజంగా చూడండి మమతా బెనర్జీ మేనల్లుడు అంటే ఎంత హై స్థాయి వ్యక్తో. అటువంటి వ్యక్తి మీద విపరీతంగా జనాలు మూకుమ్మడితో దాడి చేసేసారన్నమాట. పోలీసులు అప్పటికిను హెల్మెట్ పెడతా ఉన్నారు. ఆపండి, ఆపండి, కొట్టొద్దు, కొట్టొద్దు అని చెప్పేసి పెడతా ఉన్నారు. అయినా గాని ప్రజలు ఆగల ఎక్కడ కూడా. చూడండి వీడియో చూడండి. ఎందుకంటే నేను ఇలాగ ఎక్కువగా చూపించకూడదు. చూడండి ఒకసారి వీడియో. ఏ విధంగా చూడండి. ఒకసారి ట్విట్టర్‌లో మీరు చూసి తెలుస్తది. ఏ విధంగా కొడుతున్నారు చూడండి ఒకసారి. చాలా దారుణంగా కొడుతున్నారన్నమాట. చూసారు కదా! నేను చూపించిన ఆ వీడియోలోనే మమతా బెనర్జీ మేనల్లుడికైతే హెల్మెట్ కూడా పెట్టారన్నమాట. హెల్మెట్ పెట్టినా గాని హెల్మెట్ లాగి మరీ కొడతా ఉన్నారు ప్రజలు. అంటే 15 సంవత్సరాల నుంచి ఏ విధంగా పగ పెంచుకున్నారో ఆ పార్టీ మీద అర్థం చేసుకోండి. మమతా బెనర్జీ మాత్రం ఏం చెప్తది? రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను 15 సంవత్సరాలు అయితే నడిపించాను. చాలా గర్వకారణం. మొత్తం పశ్చిమ బెంగాల్‌లో ప్రజలందరూ కూడా నన్ను ప్రేమిస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఎలక్షన్‌లు ఉన్నాయో అన్నీ కూడా బూటకపు ఎలక్షన్‌లో బీజేపీ కావాలని నన్ను ఈ రిగ్గింగ్ అయ్యి చేసి, మాయం చేసి గెలిచింది తప్ప నిజంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు నన్ను ఓడించలేదు. నేను గెలిచేవానని చెప్పేసి ఒక మూర్ఖత్వంగా అయితే ప్రవర్తించింది. ఆ మే నెల ఫస్ట్ సమయంలోని నేను కుర్చీ వదలను, నేను రిజైన్ చేయనని చెప్పేసి పిచ్చితనంలా మాట్లాడుతూ వచ్చిందన్నమాట. సో, ప్రజలు పశ్చిమ బెంగాల్‌లో విసిగిపోయారుమాట. మామూలుగా విసిగిపోలేదు 15 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు దాడి చేసిన వ్యక్తులు ఏం చెప్తున్నారో తెలుసా కారణం? ఈ అభిషేక్ బెనర్జీని కొట్టడానికి ప్రధానమైన కారణం చెప్తున్నారన్నమాట. మేము ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు మేము. అతన్ని అతన్ని మేము కొట్టడానికి ప్రధానమైన కారణం ఒకటే ఉంది. 15 సంవత్సరాల నుంచి మేము వేడుకుంటా ఉన్నాం. మా ఊరికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో రోడ్లేయమని చెప్తున్నాం. రోడ్లే లేదు.
మా ఊరు పరిసర ప్రాంతాల్లోని అభివృద్ధి చేయమన్నాం. అభివృద్ధి చేయలేదు. మొత్తం లేబర్ ఏరియాలో ఉంది మొత్తం అంతా కూడా. ఎక్కడ చూసినా గాని ఇల్లులైనా గాని, రోడ్లైనా గాని లేక మేము ఈ తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నాం గాని ఇప్పటిదాకైతే పట్టించుకోలేదు ఈ పార్టీ. ఇప్పుడొచ్చాము పరామర్శించడానికి వచ్చాడు ఇతను. అందుకనే మేము ఇలా ఇతని మీద దాడి చేసామని చెప్పేసి క్లారిటీగా చెప్తారన్నమాట అక్కడ. ఎవరో ఈ ప్రజలందరూ కూడాను. సో, చూసారు కదా ఏ విధంగా పగ పెంచుకున్నారో. ఎందుకంటే ఏదైతే బెంగాల్ ఉందో ఈ కోల్‌కతా ఏరియా నేనెళ్ళాను. నేను చూసా. చాలా దారుణంగా ఉంటదన్నమాట మీకు. అక్కడక్కడ రోడ్లు లేవు. సరైన రోడ్లు లేవు. అక్కడ ఇల్లులు చూస్తే గనక మీకు పెంకుటిల్లులు, కొంతమంది గుడిసెలేసుకున్నారన్నమాట. చాలా దారుణమైన పరిస్థితి. ఆ డెవలప్‌మెంట్ మన ఇండియాలోని ఎక్కడ లేదంటే గనక అది బెంగాల్‌లోనే. మీరొకసారి ఎళ్లి చూసుకుంటే గనక జార్ఖండ్, ఒడిశాకు ఎంతో కొంత డెవలప్ అయింది. అసలు బెంగాల్ అయితే పూర్తిగా స్తంభించిపోయిందన్నమాట. ఏమీ లేదు. మమతా బెనర్జీ 15 సంవత్సరాలు అలా పీడించి వాళ్ళు పాపం లేబర్‌ని చేసేసిందన్నమాట. ఏదైతే బెంగాలా వాళ్ళున్నారో బంగ్లాదేశ్ నుంచి అయితే చక్కగా వాళ్ళకి ఓట్లు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసిందన్నమాట. వాళ్ళు వలసదారులుగా మన ఇండియాలోకొచ్చి అడ్డదారులు పట్టుకొని వచ్చి, అక్రమంగా వచ్చి బెంగాల్‌లోనే దొంగ ఆధార్ కార్డులు క్రియేట్ చేసుకొని ఓట్లేస్తూ పబ్బాలు కలిపారన్నమాట. సో, చూసారు కదా! మొన్న ఎప్పుడైతే ఈ సువేదు ఉన్నారో ముఖ్యమంత్రి, అంటే బీజేపీ ముఖ్యమంత్రి సువేదు వచ్చాడో, అక్కడ ఫినిషింగ్ యాంత్రాడనమాట. ఎప్పుడైతే ఫినిషింగ్ యాంత్రాడో, ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారో, ఈళ్ళందరూ కూడా ఇరుక్కుపోతాం. రేపొద్దున మళ్ళీ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే గాని మన జైల్‌లో పెడతని ఒక భయంతోటి వాళ్ళందరూ కూడా పారిపోతా ఉన్నారు. ఆ వీడియో కూడాను రిలీజ్ అయింది. అందరూ చూసారు కూడాను. ఎంతమంది కొన్ని వేల మంది రోడ్లంట పారిపోతా ఉన్నారన్నమాట మూటముళ్ళు పట్టుకొని. సో, చూసారు కదా! పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ఈ 15 సంవత్సరాలు హింసకాండను సృష్టించిందన్నమాట. చాలామంది పాపం అమాయకులు బలైపోయారు. చాలామంది కార్యకర్తలైతే కొంతమంది స్థలాలు గట్టా కబ్జా చేసి పబ్బాలు కలుపుకుంటా ఉన్నారన్నమాట ఇప్పటిదాకా. ఆ స్థలాలన్నీ కూడా ఇప్పటిదాకా పాపం ఆళ్ళు టచ్ కూడా చేయలేకపోయారు పాపం చాలామంది ఈ ప్రజలు. సో, ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో మొత్తం ఆ కబ్జా చేసిన స్థలాలన్నీ కూడాను వీళ్ళు లాక్కున్నారిప్పుడు. రూల్ ప్రకారం ఎవరికి చెందాలో అటువంటివన్నీ కూడా ఇప్పుడు నడిపిస్తా ఉందన్నమాట బీజేపీ. సో, అందుకనే అక్కడ మమతా బెనర్జీ యొక్క మేనల మీద దాడి జరిగిందన్నమాట. అంటే ఈ 15 సంవత్సరాలు విపరీతమైన పగ, ప్రతీకారాలు పెంచుకున్నారు ప్రజలు. ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి ఈ 15 సంవత్సరాలు చూసారు. చూసేటప్పటికి ఈ రోజు నిన్న రోజు కరెక్ట్‌గా దొరికాడు. ఒకేసారి అటాక్ చేశారన్నమాట. ఎంత సిగ్గుచేటు చూడండి ఒకసారి. 15 సంవత్సరాలు నడిపించిన టీఎంసీ పార్టీ అగ్ర నాయకుడు అతను. అటువంటి వ్యక్తి మీద దాడి జరిగిందంటే ఇంకా ఆ పార్టీకి ఇంకా ఏముంటది ఇంకా? పరువేముంటది ఒకసారి చెప్పండి ఒకసారి? అంటే దాడి చేసుకున్నంత వరకు తెచ్చుకున్నాడంటే ఇంకా ఆ పార్టీ పరువు పోయినట్టే కదా! మళ్ళీ ఇప్పుడు మమతా బెనర్జీ ఒకటంటదన్నమాట. సిగ్గుమాలిన పార్టీ అది. పాలకులు, హంతకులైతే ఎలా అని చెప్పేసి విపరీతమైన ట్రోల్స్ చేస్తా ఉంది. అక్కడ ఒక ఎంపీ అభిషేక్ బెనర్జీ అనేవాడు ఒక ఎంపీకి పోలీసు బందోబస్తు లేదని చెప్తోంది. అక్కడ చూస్తే గనక ఎలమెట్టి పెట్టి తనను రక్షించుకుంటూ ముందుకు తీసుకొస్తున్న వ్యక్తులందరూ కూడా పోలీసులే. మళ్ళీ వీళ్ళే కాకుండా ఇంకో కొంతమంది నాయకులు కూడా సపోర్ట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలోని ఈ విధంగా అయితే బీజేపీ వాళ్ళు దాడి చేయడం కరెక్ట్ కాదని చెబుతూ ఉన్నారు. అక్కడ చూస్తూనేమో ప్రజలందరూ కూడా మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మేము మా పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చేయలేదని, మా ల్యాండ్‌లు ఏవైతే ఉన్నాయో కొంతమంది కార్యకర్తలు లాగేసుకున్నారని, ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోరని చెప్పేసి, ఆ పగతోటే తన మీద మేము దాడి చేసామని వాళ్ళు చెబుతా ఉన్నారు. కానీ మమతా బెనర్జీ ఏమంటుంది? బీజేపీయే ఇదంతా చేసింది. బీజేపీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడాను. అందుకే మా అభిషేక్‌ని కొట్టారు వీళ్ళందరూ కూడాను. ఇది కరెక్ట్ కాదు. ఎవరిని వదలని చెప్పేసి ఈ మమతా బెనర్జీ కూడాను వార్నింగ్ ఇస్తా ఉంది. కానీ అక్కడ ఉన్నదేంటి బీజేపీ. ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా గాని బీజేపీ అక్కడ తల వంచే ప్రసక్తే లేదన్నమాట. ఎందుకంటే బీజేపీ ఆల్ ఓవర్ ఇండియాలో ఫుల్ పవర్‌లో ఉంది. ఇక మమతా బెనర్జీ ఏం చేసుకోగలదు ఇంకా? ఏం చేయలేదన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీ తన బతకడానికే కష్టమైపోద్ది. బతకనివ్వరు బీజేపీ వాళ్ళక్కడ. అంత దారుణంగా ఉందన్నమాట పరిస్థితి. ఎందుకంటే 15 సంవత్సరాలు పట్టి పీడించేసింది పశ్చిమ బెంగాల్‌ని. ఎక్కడ చూసినా గాని మీకు అసలు ఏమి కనిపించదు. అంతా గుడిసెలే ఉన్నాయన్నమాట. అన్ని మట్టి ఇళ్ళే ఉన్నాయన్నమాట. రఘునాథపూర్ ఉంటే రఘునాథపూర్‌లో కూడా మట్టి ఇళ్ళు ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి అక్కడ. డెవలప్‌మెంటే లేదన్నమాట. అక్కడ లేడీస్ చూస్తే గనక ముసలోళ్ళు కట్టుకున్నటువంటి ఏవైతే కాటన్ శారీలు ఉన్నాయో ఆడపిల్లలు కూడా అయ్యే కట్టుకుంటా ఉంటారు. అంటే చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అక్కడ డబ్బులు లేవు. స్టేట్‌ని డెవలప్ చేయలేదు. బయట నుంచి ఏ కంపెనీలు కూడా తీసుకురాలేదు. ఏదైతే బ్రిటిష్ జమానాలోని ఉన్నటువంటి కంపెనీలు ఏదైతే ఉన్నాయో మూతపడిపోయి అయన్నీ కూడా బూజులు పట్టేసి ఉన్నాయన్నమాట. ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏదైతే ఫండ్ ఉందో అప్పులు గిప్పులు చేసి ప్రజలకి కొంచెం కొంచెం ఆ డబ్బులు ఎరవేస్తా ఉంది. ఈ 15 సంవత్సరాలు నడిపించిందన్నమాట. ఇప్పుడు తెలుసుకున్నారు పశ్చిమ బెంగాల్ ప్రజలు. మన రాష్ట్రం ఇంత దారుణంగా కిందకెళ్ళిపోవడానికి కారణం మమతా బెనర్జీ పార్టీ, మమతా బెనర్జీ అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకున్నారన్నమాట. అతని మేనల్లుడని. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే మమతా బెనర్జీ మేనల్లుడి మీద దాడి చేయడానికి ప్రధానమైన కారణం అదే. ఈ 15 సంవత్సరాలు పట్టి పీడించడం వల్ల
ప్రజలందరూ ఒకేసారి ఆళ్ళ మీద తిరగబడుతున్నారన్నమాట. సో, దీని మీద మీకు ఏం అవగాహన ఉందో మంచి కామెంట్ చేయండి. మీకు అవగాహన ఉంటే గనక ఈ ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో అందరూ కూడా వచ్చి చదువుతారు కాబట్టి వాళ్ళకి కూడా అర్థమయ్యేలా విధంగా ఉంటది. సో, ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి చెప్తాను. మిమ్మల్ని అందరూ కూడా అవేర్‌నెస్ చేస్తాను. అందుకనే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. గంట బిల్ల కూడా ఆన్ పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియో పెడతానో వెంటనే మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుందన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.